రాత్రికాల ప్రార్థన. జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, అత్యున్నతుడా, సర్వోన్నతుడా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. గడిచినటువంటి ఉదయం నుంచి కూడా ఈ రాత్రి వరకు మమ్మల్ని ప్రేమించినందుకు, మీ సహాయం మాకు దయచేసినందుకు, మీ కరుణ మాకు చూపించినందుకు, సజీవులుగా మా అందరినీ కూడా ఈ రాత్రిన నిలవబెట్టుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అవునయ్యా, మా పనులను దీవించారు, మా ప్రయత్నాలను ఆశీర్వదించారు, మాకు తోడై ఉండి నడిపించారు. ఈ రాత్రి సమయమందు ఎటువంటి సమస్య లేకుండా ఈ విధంగా మీ పాద సన్నిధిన నిలవబెట్టుకున్నందుకు, కుటుంబముతో కలిసి ప్రార్థించుకునే కృప చూపించినందుకు అయా మీకు కోట్ల కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నా సహాయకుడవు నీవే, రక్షణకర్తవగు నా దేవా, నన్ను దిగనాడకుము, నన్ను విడువకుము అని కీర్తనల గ్రంథం 27వ కీర్తన 9వ వచనంలో అయా భక్తుడు కీర్తిస్తున్నట్లుగా, అవునయ్యా, ఈ రాత్రిన మా రక్షకుడవు, మా సహాయకుడవు, మా విమోచకుడవు, మమ్మల్ని కాపాడగలిగిన దేవుడవు నీవు మాత్రమే తండ్రి. ఈ లోకంలో ఎవరు కూడా మాకు సహాయం చేయడం లేదు, కానీ నాయనా నువ్వు విడిచిపెట్టే దేవుడవు కాదని మీ రాత్రిని మొరబెడుతున్నాం. ఏ సమస్యతో ఏ బిడ్డ అయితే ఈ రాత్రి యందు మీ పాద సన్నిధిన చేరి మొరబెడుతున్నారో ఆ సమస్యల్లో నుంచి అయా ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి నాయనా. రక్షణకర్తవి నీవు గనుక నీవు మాత్రమే రక్షించగలవు ప్రభువా. సహాయకుడివి నీవు గనుక అయా ప్రతి ఒక్కరికి మీరే సహాయం దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం. ఎంతో మంది రాత్రికాల ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు. పేరు పేరున వారందరిని బట్టి అడుగుతూ ప్రార్థిస్తున్నాం. అయా వారి జీవితాలలో ఈ రాత్రి అందు గొప్ప కార్యాలు జరిగించండి. వారు ఊహించని, వారు అనుకొనని మేలులు వారి జీవితంలో అయా జరిగిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం. ఎంతో మంది తండ్రి అనారోగ్యంతో ఉన్నారయ్యా. వ్యాధులు వారిని చుట్టుముట్టాయి, బలహీనతలు వారిని చుట్టుముట్టాయి. అయా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఎన్నో విధాలైనటువంటి వ్యాధులు, బలహీనతల చేత కృంగిపోతున్నారు. దయ చూపించండి, కృప చూపించండి, సంపూర్ణ ఆరోగ్యము దయచేయండి. దురాత్మ క్రియలు, చేతబడి శక్తులు, అంధకార క్రియల నుంచి యేసు నామమున విడుదల అనుగ్రహించండి. అయా డిప్రెషన్లో ఉన్న వారిని లేవనెత్తండి ప్రభువా. ఓటమి భయంలో నుంచి వారిని లేవనెత్తండి అయ్యా. ఆత్మహత్యలు చేసుకోవాలి అనే తలంపులతో ఎవరైతున్నారో అయా సహాయము దయచేయండి, వాటి నుంచి విడిపించండి ప్రభువా. నాయనా, అప్పులు కలిగి ఉన్నారు, ప్రతి అప్పు కూడా యేసు నామమున కొట్టివేయబడునుగాక. అయా వారి అప్పుల నుంచి విడిపించి ఆర్థికంగా స్థిరపరచండి. ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలన్నిటినీ దీవించండి తండ్రి. ఆయా దేశాల్లో ఉంటున్నారు, వారికి మీరు తోడై ఉండండి. ఎటువంటి వ్యక్తుల వలన, సమస్యల వలన వారి ఇబ్బందులు ఎదుర్కొనకుండా కృప చూపించండి. విదేశాలు వెళ్ళేటకు ప్రయత్నిస్తున్నారు, అయా వారి వీసా విషయంలో, ఇమిగ్రేషన్స్ విషయంలో కావలసినటువంటి డాక్యుమెంట్స్ అన్నిటిలో కూడా మీరు సహాయము దయచేయండి తండ్రి. ఎవరు వారిని మోసపరచకుండా, ఎక్కడ వారి ధనము, సమయము వృధా కాకుండా కృప చూపించండి నాయన. అయా గర్భఫలం లేని వారిని రాత్రి అందు దర్శించి ఆ గర్భఫలము అనే బహుమానమును అనుగ్రహించండి. అయా గర్భిణీలుగా ఉంటున్నారు, వారందరినీ దీవించండి. తల్లికి, కడుపులో ఉన్న బిడ్డకు రక్షణను, క్షేమమును దయచేయమని ప్రార్థిస్తున్నాము. నైట్ డ్యూటీల్లో, ప్రయాణాల్లో ఉంటున్నారు, వారందరికీ కూడా మీరు తోడై ఉండండి. ఏ సమస్య ఈ రాత్రి అందు వారి దగ్గరకు రాకుండా కాపాడండి ప్రభువా. నాయనా, కుటుంబంలో సమస్యలను, శోధనలను తీసివేయండి అయ్యా. సమాధానంతో ప్రతి కుటుంబాన్ని నింపండి. భార్యాభర్తల మధ్య, రక్త సంబంధికులకు మధ్య, తల్లికిని బిడ్డలకును మధ్య ఉన్న గొడవలను తీసివేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. నాయనా, కోర్టు కేసులు, ల్యాండ్ సమస్యల నుంచి కూడా
విడిపించండి నాయన. అయా, ఎంతోమంది గృహాలు కట్టుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. మంచి గృహం వారికి దయచేయండి. వివాహముల విషయంలో కూడా సహాయం దయచేసి సాటి అయిన సహాయమును వారికి అనుగ్రహించండి నాయన. ఉద్యోగ ప్రయత్నాలన్నిటినీ సఫలపరచండి. వారు అనుకుంటున్న ఆ జాబ్ బిడ్డలకు దయచేయండి తండ్రి. ఎంతోమంది లోన్స్ అని, పెన్షన్స్, ప్రమోషన్స్, రిటైర్మెంట్స్, ట్రాన్స్ఫర్స్ నిమిత్తం అడుగుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. అన్నిటిలో మీ సహాయము దయచేయండి ప్రభువా. తండ్రి, మా దేశాన్ని, ప్రజలను, అధికారులను, రాజకీయ నాయకులను, బోర్డర్స్లో ఉన్నటువంటి సైనికులను అందరినీ మీరు కాపాడండి. ఈ రాత్రంతను భద్రపరచండి నాయన. మారు మనసు లేని వారి కొరకు ప్రత్యేకంగా అడుగుతున్నాం. వారు కలిగి ఉన్న ఎడిక్షన్స్, వారు కలిగి ఉన్న చెడు స్నేహాలు, పాపపు క్రియలను విసర్జించి మారు మనసు పొందుకునే కృపాభాగ్యము దయచేయమని అయా మేమందరము కూడా సేద తీరబోతున్నాం. మాకు మంచి నిద్ర దయచేయండి. అంధకార క్రియలు, దొంగలు, శత్రువులు, అయా నిద్రలేమి, పీడకలల సమస్యలు ఏవి లేకుండా, ఎటువంటి భయం లేకుండా, కలవరం లేకుండా ప్రతి ఒక్కరు కూడా సుఖముగా సేద తీరే కృపా భాగ్యము దయచేయమని నాయన మమ్మల్ని, మాకున్న సమస్తాన్ని మీ పాద సన్నిధిని పెడుతూ ఉన్నాం. మరలా ఉదయాన్నే మేమందరం సజీవులుగా చేరి మీ నామాన్ని స్తుతించుకునే కృప చూపించమని యేసు నామంలో ఈ ప్రార్థన అడుగుతూ ఉన్నాము తండ్రి. ఆమెన్.